ఇంటర్మీడియట్ ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఇంటర్ బోర్డు సెక్రటరీ యోగితా రాణా ఇతర అధికారులతో కలిసి ఫలితాలు ప్రకటించారు. ఈ ఏడాది మొత్తం 9,70,075 మంది విద్యార్థులు పరీక్ష రాయగా మొదటి సంవత్సరం 66.20%, రెండో సంవత్సరం 75.61% ఉత్తీర్ణత నమోదైంది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఇంటర్ బోర్డు సెక్రటరీ యోగితా రాణా ఇతర అధికారులతో కలిసి ఫలితాలు ప్రకటించారు. ఈ ఏడాది మొత్తం 9,70,075 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 3,23,807 మంది, సెకండ్ ఇయర్లో 3,58,490 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్లో 74.40% బాలికలు, 57.69% బాలురు ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్లో 78.65% బాలికలు, 62.50% బాలురు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షల్లో పాస్ అయిన వారికి అభినందనలు తెలిపిన కేకే ఫెయిల్ అయిన వారు చింతించొద్దని సూచించారు. పాస్ అయిన వాళ్ళందరికీ మనం కంగ్రాచులేట్ చేస్తాం. అంత బాగా ఫెయిల్ అయిన వాళ్ళని మనం ఏమి మర్చిపోతున్నాం అనుకోకండి. 71% పాస్ కావడం చాలా చాలా శుభవార్త. మనం దాంతో సంతోషపడాలి, గర్వపడాలి. మన చుట్టుపక్కల ఉన్న వస్తువులు తెలుసుకోవడమే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ బుక్. కాబట్టి మీకు చెప్తా ఉన్నాను, ఈ పరీక్షల లోపల ఎట్లా పాస్ అవుతామంటే, మన పుస్తకంలో 60 పేజీల పుస్తకంలో 60 పేజీలు 600 పేజీలు 300 పేజీలు చదువుకొని అది అర్థం చేసుకోవడం అదే ప్రపంచం కాదు. ఈ కాగితాల తర్వాత కూడా, ఈ పేజీల తర్వాత కూడా ప్రపంచం ఉంది, సమాజం ఉంది. ఆ సమాజాన్ని అర్థం చేసుకున్నప్పుడే మన నాలెడ్జ్కి దానికి సంబంధం ఉంటుంది. సెకండ్ ఇయర్ లో ఆల్మోస్ట్ జనరల్ లో 75.61% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా వొకేషనల్ లో 72.71 పిల్లలు పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ అంటే 75.34. పోయిన సంవత్సరం నుంచి కూడా ఇది ఎక్కువ ఉంది. ఇదే విధంగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చూసుకుంటే జనరల్ లో 66.94 పిల్లలు పాస్ అయ్యారు. వొకేషనల్ లో 59.30 పిల్లలు పాస్ అయ్యారు. రెండు కలిపితే 66.20% పిల్లలు పాస్ అయ్యారు. శుభవార్త అంటే ప్రతి గవర్నమెంట్ సంబంధించిన జూనియర్ కాలేజెస్ లో పాస్ పర్సంటేజ్ మంచిగా ఉంటుంది. గతేడాదితో పోలిస్తే ఇంటర్లో ఉత్తీర్ణత శాతం పెరిగిందని అధికారులు వెల్లడించారు. 2025 ఫస్ట్ ఇయర్లో 66.91% ఉండగా ఈసారి 66.94% ఉత్తీర్ణత నమోదైంది. సెకండ్ ఇయర్కు సంబంధించి 72.43% కాగా ఈ ఏడాది 75.61% ఉత్తీర్ణత నమోదైంది. బీసీ వెల్ఫేర్ విద్యార్థుల్లో ఫస్ట్ ఇయర్ జనరల్లో 86%, సెకండ్ ఇయర్లో 90% ఉత్తీర్ణత సాధించారు. కేజీబీవీల్లో ప్రథమ సంవత్సరం 72%, ద్వితీయ సంవత్సరం 71% పాస్ అయ్యారు. ప్రైవేట్లో ఫస్ట్ ఇయర్లో 77%, సెకండ్ ఇయర్లో 71% ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలు వాట్సాప్లోనూ చూసుకునే అవకాశం కల్పించారు. ఇంటర్ పరీక్షల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు ఏప్రిల్ 20 చివరి తేదీగా ప్రకటించారు. రెగ్యులర్ విద్యార్థులతో తదుపరి చదువులకు వెళ్లేందుకు వీలుగా సప్లిమెంటరీ పరీక్షలు సైతం త్వరగా నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ యోగితా రాణా తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 20న చివరి తేదీ కాగా మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.